శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీరామకృష్ణ కథామృతం నుండి బ్రహ్మ సమాజ భక్తులతో శ్రీరామకృష్ణుడు మాట్లాడిని చూస్తున్నాం కదా. మామూలుగా ఒక మనిషి సమాధి స్థితి అంటే ఆయన చనిపోయారు అనుకో, ఆ తర్వాత వాళ్ళ దేహంలో ఇంకా జీవం ఉంటుందా? నిజానికి ఇంక ఉండదు కదా, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, కొంతమంది ఋషులు లేకపోతే ఇందా మనం చెప్పుకున్నాం బ్రహ్మస్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే, ఒకవేళ వాళ్ళ శరీరాన్ని వదిలినా సరే మళ్ళీ ఏమంటున్నారు, ఆ దేహంలో జీవం ఉంటుందంట. సామాన్యమైన మనమైతే అలాగా జీవం పోగానే ఆ దేహం వదలగానే జీవం పోతుంది, కానీ వీళ్ళకి పోదట. ఎందుకు మరి వాళ్ళ శరీరాల్లో అలా జీవం ఉండిపోతుందంటే దేనికని చెప్తున్నారు, లోకులకి ఉపదేశం ఇవ్వడం కోసం అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదో కొన్ని సామాను వాడతాము, ఆ సామాను వాడాక కొన్ని రోజులు అయిపోయాక ఇంకెందుకులే అది పాతపడిపోయింది, కానీ ఉపయోగపడుతుంది కానీ ఏదో పాతపడిపోయిందిలే అని చెప్పేసి అయితే బయట చెత్తబుట్టలోనే పడేస్తారు. కొంతమంది పోనీలే అంతగా పాడవలేదు, ఉపయోగపడడానికి ఉపయోగపడుతుంది కదా అని కొంచెం ఇంకా లేని వాళ్ళు ఎవరైనా ఉపయోగపడుతుందా అంటే వాళ్ళకి ఇస్తారు కదా. అలాగా ఈ ఋషులు మునులు వీళ్ళందరూ ఏం చేస్తారట, వాళ్ళ శరీరము అవసాన దశ వచ్చేసింది, వదలాల్సి వచ్చింది, వదిలేశారు. వదిలేసినా సరే వాళ్ళు మళ్ళీ సజీవంగా ఉంటారు. ఇప్పుడు మనకి రమణ భగవాన్ కానీ సాయిబాబా కానీ ఎవరెవరైతే మనము నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని వాళ్ళ దగ్గరని వెళ్తున్నామో వాళ్ళ మనకి దర్శనాలు అవుతున్నాయని వింటున్నాం కదా. మరి దర్శనాలు ఎలా అవుతున్నాయి, వాళ్ళ శరీరాన్ని వదిలేశారు కదా అంటే శరీరాన్ని వదిలేయచ్చు, కానీ వాళ్ళు సజీవులై ఉన్నారు. ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదు, మనల్ని ఉద్ధరించడం కోసం కదా. అలాగా ఎలా అయితే మన దగ్గర ఒక వస్తువుని మనం అది ఉపయోగపడేదైతే సగం ఉపయోగించిన తర్వాత ఇంకా వద్దులే అనుకున్నా సరే వేరే వాళ్ళకి ఉపయోగపడడానికి ఎలా ఇచ్చేస్తామో, అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు, గురువులు ఇలాంటి ఋషులు మునులు వాళ్ళకి ఏదైతే శరీరం దొరికిందో వాళ్ళు మనలాగేదో ఉన్నంతకాలం ఏదేదో చూడండి, అసలు ఆధ్యాత్మికంలో లేనివాడు ఏమనుకుంటాడు, శరీరం దొరికిందంటేని కేవలం ఎంజాయ్ చేయడానికి శరీరం దొరికింది అనుకుంటాడు, తినడం తాగడం పడుకోవడం కోసమే అనుకుంటాడు. కనీసం మనకి ఏదో పూర్వజన్మల సుకృతము, మన గురువుల ఆశీర్వాదము, వాళ్ళ పలుకుల వలన మనకేం అర్థమైంది, ఈ శరీరమే శాశ్వతం కాదు, శరీరం వెనుక ఏదైతే ఉందో ఆత్మని తెలుసుకోవడానికి కోసమే ఈ శరీరం వచ్చిందని అర్థమైంది. అప్పుడు అర్థమైనప్పుడు ఏమవుతుంది, శరీరం నుంచి దాని మీద ఉన్న మనకి శరీరం మీద మనకి అతిగా కామ్యాలు ఉండేవో అవి తగ్గిపోయి మనము అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ప్రయత్నం అయితే చేశాం, కానీ ఈ కొంత జీవితంలో మరి నిజంగా దాన్ని పొందగలుగుతామా అంటే కష్టమే. ఎందుకంటే ప్రస్తుతం మనం చేసినది సాధన సరిపోకపోవచ్చు. అలాగని ఖచ్చితంగా సాధన సరిపోలేదని చెప్పడానికి లేదు. ఏమో సామాన్యంగా కనిపించే వాళ్ళు కూడా సమాజ స్థితిని పొందిన వాళ్ళు ఉన్నారు, కాదని అనడానికి లేదు. అలాగా ఒకవేళ మన శరీరాన్ని కనుక మనకి ఇచ్చిన ఆ సమయంలో మనం కనుక ఉపయోగించుకొని నిజంగా సమాధి స్థితి పొందితే వాళ్ళే గురువులు అంటాం కదా. మన సజీవ గురువులని ఎవరిని అంటున్నాము? అలాగా మనలాంటి శరీరాలనే పుచ్చుకొని కూడా ఆ శరీరం యొక్క విలువను తెలుసుకొని ఆ శరీరాన్ని ఉపయోగించుకొని అంతర్ముఖమయ్యి ఆత్మరూపంలో ఉన్న భగవంతుని చేరుకున్న వాళ్ళే నిజంగా సజీవ గురువులు. అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నా వాళ్ళకి అవసరం లేకపోయినా 2-3 ఇంట్లోనే పెట్టుకుంటారు, కానీ సరే ఎక్కువ ఉన్నాయి కదా, లేని వాళ్ళు ఎవరికన్నా ఇద్దాంలే అనేది ఉండదు. అలా లేని వాళ్ళని ఏమంటావు, స్వార్థపరులు అంటాం. అలాగా సహజంగా నాకు ఒక శరీరం దొరికింది, దాంతో తిన్నాను తాగాను పడుకున్నాను అయిపోయింది అలా అనుకోవడము ఒక సామాన్యుడి తత్వం. అయితే ఈ సజీవ గురువుల తత్వం ఏంటి, వాళ్ళ శరీరం ఎంతకాలం ఉండాలో అంతకాలము ఉన్నాక ఆ శరీరంతో వాళ్ళు నిజంగా చెప్పాలంటే ముక్తిని పొందేస్తారు. కానీ అలా వెళ్ళిపోకుండా వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో నేనైతే ముక్తిని పొందాను, కానీ ఎంతమంది అజ్ఞానంతో కొట్టుకుంటున్నారు, మళ్ళా ఈ జనన మరణ చక్రంలో పడి ఈ దుఃఖాలయంలో ఉండి ఎంత బాధలు పడుతున్నారు అని జాలితో వాళ్ళు ఏం చేస్తారు, కరుణతో జాలితో మిగిలిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఒక మార్గదర్శకం ఇవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళు సజీవ గురువులుగా ఉండిపోతారు. వాళ్ళ పాదాలే కదా మన వరకు ఎలాగో వస్తున్నాయి, గురు పరంపరలో వస్తున్నాయి కదా. అలాగా వాళ్ళు ఏదో రకంగా పదిలిపరిచి
కొంతమంది వాక్ ద్వారా, కొంతమంది ఇలాగ పుస్తకాల ద్వారా, అలా ఇలాగ మనకి మొత్తానికి ఎంతో కొంత మనలో మార్పు వచ్చి జ్ఞానాన్ని మనం పొంది శరీరం దేనికి వచ్చిందో తెలుసుకొని ఆ శరీరాన్ని ఉపయోగించుకొని అంతర్ముఖమయ్యి ఆత్మస్వరూపంలో ఉన్న ఆ స్వామివారిని దర్శించడానికి ఉపయోగపడుతున్నారు. అలా ఉపయోగపడే వాళ్ళే సజీవ గురువులు. అలా లేని వాళ్ళని ఏమంటాం? స్వార్థపరులు, సామాన్యమైన మానవులు. కేవలం ఉన్నంతకాలం శరీరాన్ని ఉపయోగించేసుకుని కామ్యాలు తీర్చేసుకొని తినడం, తాగడం, పడుకోవడంతోనే జీవితం అవగొట్టేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఆ తేడా అనేది ఇక్కడ స్వామివారు మనకు చూపిస్తున్నారు. ఒక స్వార్థపరుడు అనేవాడు ఎంత భయంకరంగా ఉంటాడంటే, మనకు కొన్ని సామెతలు వాడతారు కదా, ఏదో ఎంగిల్ చేత్తో కాకిని తరమరు అని. ఏంటి ఎంగిల్ చేత్తో తమ్మితే ఎక్కడన్నా ఆ చేతికి కొంచెం ఎంగిలి 4 మెతుకులు ఏమైనా కింద పడితే కాకి తినేస్తుందేమోనని భయం. అంత స్వార్థం ఉంటుందన్నమాట. ఎందుకంటే వాడికి ఏం తెలుసు? ఏదైతే శరీరం ఉందో, ఏదైతే అనాత్మ ఉందో ఇదే శాశ్వతం అనే స్థితిలో ఉండిపోయాడు. అందుకని వాడు ఏమనుకుంటాడు? ఉన్నంతకాలము ఏదైనా సరే నాకే ఉపయోగించేసుకోవాలనుకుంటాడే తప్పితే ఈ అనాత్మ ఏమి 4 రోజులు ఉండదు. ఈ తర్వాత మనకి కేవలం ఆత్మ ఒకటే మిగులుతుంది కాబట్టి అనాత్మ కోసమని ఎందుకు ఇంత తపన పడాలి అనే జ్ఞానం వాళ్ళకి ఉండదు. కాబట్టి స్వార్థపరులుగానే ఉండిపోతారు. దానికే మనకి రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్తున్నారు? కొంతమంది ఉంటారంట, బాబు ఇక్కడ ఏదన్నా ఉమ్ముతున్నారేమోనని ఇక్కడ వేయవయ్యా అంటే, ఉమ్మ అనేది ఎవరికి అవసరము? చాలా అనవసరమైన విషయం అది. కానీ ఇక్కడ పక్కకు వేయండి అంటే అక్కడ ఏమన్నా వస్తే వాడికి ఏమన్నా లాభమేమో అంటే ఎంత పనికి మాలిన వస్తువైనా సరే వదులుకోవడానికి సిద్ధపడ్డారనమాట స్వార్థపడు. వాడు ఏమన్నా అక్కడ అవసరం అయిపోతుందేమో అని అక్కడ ఉమ్మడట. అలాగే పోనీ ఏదన్నా అంగడికి వెళ్ళి ఒక మిఠాయి తీసుకురావయ్యా అంటే మిఠాయి అలాగే తెస్తే వీడు తీసేసుకుంటాడేమో అని చెప్పి వాడు ఏం చేస్తాడట, కొంచెం ఇలాగ తినుకుంటూ వస్తాడంట. అంటే తెచ్చాడు కానీ వాడే తిన్నాడు. ఒకసారి ఎంగిల్ చేసే ఇంకోళ్ళు ఎవరు తినరు కదా, అలా ఉంటుంది. కొంతమంది చూడండి, వస్తువు తనకు ఉపయోగపడకపోయినా సరే ఎవ్వరికి ఇవ్వరు, తనే ఉంచేసుకుంటాడు. ఏమనుకుంటాడంటే ఏదో ఇంకా ఎన్నో వేల సంవత్సరాలు ఉండిపోతానేమో, ఈ వస్తువులన్నీ నేనే వాడేసుకుందామని అపోహలో ఉంటాడు. అలాంటి అజ్ఞానులు ఇంకా ఎక్కడ వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది, ఎక్కడ ఆధ్యాత్మికమైన విషయాలు అర్థమవుతాయి కదా, అలా కూడా ఉంటారని స్వామి చెప్తున్నారు. ఇప్పుడు మనకి రామకృష్ణ పరమహంస గారు చాలా తేలికైన ఉదాహరణలు చెప్తున్నారు. ఇంత పెద్ద పెద్ద పదాలు మనకి డైరెక్ట్గా చెప్పేస్తే సగం ఎక్కినట్టు ఉంటుంది. నిజం చెప్పాలంటే ఎక్కనట్టే ఉంటుంది. కాబట్టి మనకి తేలిగ్గా చెప్పడానికి ఎలా చెప్తున్నారంటే, ఇప్పుడు నీళ్ళ మీద చిన్న చిన్న చెక్క ముక్కలు అనుకో తేలుతాయి. కొంచెం నీళ్ళ మీద చెక్క కాబట్టి తేలుతుంది, సన్నపాటి చెక్కలు. కానీ దాని మీద ఏదో కాసింత బరువు, ఏదో పక్షనో ఇంకోటి ఏదో చిన్న రాయి ఏదో పెట్టామనుకో మునిగిపోతుంది కదా. దాన్ని ఏదో కాసింత తేల్చుకుంటుందేమో తప్పితే ఇంకోటి ఏదైనా వాళ్తే దాన్ని కూడా తేల్చేంత శక్తి దానికి ఉండదు. కానీ ఒక భారీ కొయ్య దుంగ ఉందనుకుందాం. ఇప్పుడు పడవలు, నావలు అవన్నీ ఉంటాయి కదా, అవి కొంచెం పెద్ద పెద్ద వాటితో చేస్తారు. లేదు ఒక్కొక్కసారి మనం చూస్తాం చాలా లావుపాటివేవో చేస్తారు. అవి ఎంచక్క అవి తేలుతూనే, ఒకవేళ దాని మీద ఒక పక్షి కాదు 4 పక్షులు అవన్నీ ఎన్ని వాళ్ళనా సరే వాటితో సహా దాన్ని తీసుకుని వెళ్ళే స్థితిలోకి వెళ్తారు. అలాగే ఇప్పుడు నారదాది మహర్షులు, మన రమణ భగవాన్ అవని, రామకృష్ణ పరమహంస గారు అవని, వీళ్ళందరూ ఏంటి, వాళ్ళతో పాటు ఎంతమంది వాళ్ళని ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కూడా దరిచేర్చే స్థితిలోకి ఉన్నవాళ్ళు. కాబట్టి మన కోసమని వాళ్ళు శరీరాన్ని వదిలేసినా ప్రస్తుతం మనకి సజీవ గురువులుగానే ఉండిపోయారు ఏదో రకంగా. అది పుస్తక రూపమని, వాక్ రూపమని, గురువుల రూపమని, ఏ రూపంలో అయినా సరే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది మన వరకు వచ్చేటట్టు వస్తున్నాయి. కానీ ఒక సామాన్యుడు ఉన్నారనుకో, ఇక్కడ చెప్పినట్టు చిన్న చెక్క ముక్క ఎలా అయితే కాసింత ఏదన్నా రాయి తగలగాని కింద మునిగిపోతుందో, అలాగ సామాన్యుడు ఎలా ఉంటాడు, తాను ఏదో ప్రయత్నం చేసినా కాసింత ఈ మాయ వలలో పడేసరికి మళ్ళీ మునిగిపోతాడు. అతనే తేలనప్పుడు ఇంకా వేరే వాళ్ళని పట్టుకుని ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు? వెళ్ళలేరు కదా. అయితే అందరిలోనూ భగవంతుడైతే ఉన్నాడు, అందులో డౌట్ లేదు. ఎప్పటి వరకు భగవంతుడు ఉంటాడో అప్పటి వరకే శరీరం నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ మన నుంచి దూరం అయిపోతుందో అనాత్మ పడిపోతుంది. అంటే భగవంతుడు ఉన్నాడు, కానీ ఆ వ్యక్తీకరణ ఏదైతే ఉంటుందో, ఇంతమంది ఉన్నా సరే ప్రతి వాళ్ళని మనం గురువులు అని అనము, లేకపోతే ఎవరైనా మనకి చెప్తూ ఉంటే అక్కడ నుంచుని వింటామా, అందరి మాటలు వింటామా, వినము. ఎందుకంటే ఆ చెప్పే మాటల్లో అయినా
లేకపోతే వాళ్ళు చెప్పే విధానంలో అయినా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అయినా ఏదేదో మార్పులు ఉంటాయి. అవి మన మనసుకు హత్తుకునేటట్టుంటే, అది నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే, అది నిజంగా మనకి ఇష్టపడి భగవంతుడిని చేరుకునే స్థితిలో ఉంటే అది మనకి ఇష్టం కాబట్టి ఆధ్యాత్మిక విషయాలు వినడానికి అక్కడి నుంచి ఉంటాం. అది ఆధ్యాత్మిక విషయాలు ఇష్టం లేనివాడు ఏం చేస్తాడు? ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళడు కదా. అలాగా ఒకవేళ ఎవరైనా మనకు చెప్తున్నా, ఎందుకు ఆధ్యాత్మిక విషయాలు కొంతమంది చెప్తుంటేనే మనం వింటాము, అందరూ చెప్తే ఎందుకు వినలేమంటే, ఇక్కడ ఏమంటున్నారు, దైవీ శక్తి వ్యక్తీకరణ అనేది విభిన్నంగా ఉంటుంది. అందరిలో భగవంతుడు ఉన్న వాళ్ళల్లో ఏదైతే వ్యక్తీకరణ ఉంటుందో, ఒక మనిషి మాట్లాడుతున్నారు అంటే కొంత లక్షల మంది కూర్చొని వినే వాళ్ళని మనం చూసాం. ఒక మనిషి మాట్లాడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళని చూసాం. మరి మనుషులే కదా, అందరూ గొంతుకు నుంచే మాట్లాడుతున్నారు కదా అంటే అలా కాదట. లోపల ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆయన వ్యక్తీకరించబడడం బయటికి రకరకాలుగా ఉంటుందంట. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మన యొక్క సాధన అవని, మన యొక్క మనసు యొక్క శుద్ధి అవని మనకు చాలా రకాలుగా చెప్పున్నారు కదా. అలాగ కనుక ఎలా అయితే వాళ్ళు చెప్తారో ఈ రకమైన ప్రవర్తనలోనే ఉండాలి అని, అలాంటి సక్రమమైన ప్రవర్తనలో ఉన్నప్పుడు ఈ గురువుల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుందన్నమాట. అలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఏవైనా మాటల్ని వ్యక్తీకరించగలుగుతారంట. లేదు మామూలుగా సామాన్యుల్ని అందరిలోనూ మాట్లాడమంటే జంకు వస్తుంది కదా, భయపడతాం. ఎందుకంటే మనలో అంత వ్యక్తీకరణ అనేది దేవుని అనుగ్రహం అనేది అంత లేదు. అందుకని నేను చెప్తున్నారు, ప్రతి వాళ్ళు బోధించడం అవుతుందా అంటే లేదు, బోధనకి ప్రతి వాళ్ళకి అవ్వదు. ఎందుకంటే లోపల భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన వ్యక్తీకరణ ఒకలా మారుతుంది. అందుకని మనం కొంతమంది గురువుల్ని చూడండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది గురువులు వచ్చి వెళ్ళారు, ఎన్నెన్నో పరంపరలు ఉన్నాయి. కానీ మనం అందరినీ చెప్పుతామా? చెప్పము. ఒక 100 మందో 200 మందో బాగా తెలిస్తే అందులో ఇంకా ఒక 10 మందినో ఎంతమందిలో సద్గురువులు అంటే, ఇంకా అందులో ఒక 5గురినో ఎంతమందినో అసలు భగవంతుని స్వరూపాలని అంటాం కదా. మరి ఏంటి ఇప్పటివరకు కోట్ల మంది వచ్చారు కదా అంటే అందరూ సజీవ గురులు అయిపోయారా అంటే ఎందుకు అవ్వలేకపోతున్నారు అంటే అందరిలో ఉన్న భగవంతుని వ్యక్తీకరణ వేరేగా ఉంటుందంట. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, సమాధి స్థితి తర్వాత అవతార పురుషుల శరీరము లోక శిక్షణార్థమే. అదే ఎవరైతే శరీరంతో ఉంటారో వాళ్ళు ఎలా అయితే వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకొని అదే సమయంలో కూడా మనం చూస్తూ ఉంటాము. కొంతమంది చూడండి అసలు మౌనంగా ఉండి కూడా ఎంతమంది శిష్యగణం ఉన్నారు. ఆ శిష్యులకు కూడా అర్థమయ్యే రకంగా ఆయన ఒక వాక్కు లేకపోయినా, నోటితో ఒక మాట చెప్పకపోయినా సరే ఎదుటి వాళ్ళకి ఎలాగా ఆ జ్ఞానాన్ని అందించాలో దానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు మాట సహాయం లేకుండా. అంటే వాళ్ళు అనుకరించే మార్గాలు కూడా వేరే ఉండొచ్చు. ఒక రకంగా ఉంటుంది కదా. మనము కొన్ని దేవాలయాలకు వెళ్ళామనుకో, ఇక్కడ ఇలా చేస్తారండి అంటారు. అన్ని దేవాలయాల్లో ఒకలాంటి రూల్స్ లేవు కదా. అలానే గురువులు కూడా అందరూ ఒకలాంటి వ్యక్తీకరణ చేయరు. వాళ్ళు ఎలా చెప్తారంటే దాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి వచ్చిన ఎవరైతే వాళ్ళ పాదాలను పట్టుకున్నారో వాళ్ళు ఉద్ధరించబడేటట్టు, ఏ శరీరాన్ని పట్టుకొని ఇదే కదా నా జీవితం అని ఎవరైతే అనుకుంటున్నారో, ఇది కాదమ్మా, ఏ అనాత్మ అయితే నువ్వు శాశ్వతం అనుకుని దానికోసమని ఏదో తప్పులు ఊపులు పాపాలు ఏవో చేసేసి డబ్బులు సంపాదించాలి, ఉన్నంతకాలం తినేయాలి తాగేయాలి, వంశంలో ఉన్న వాళ్ళు అందరికీ చేరేటట్టు చేయాలని ఇన్ని చేస్తే అక్కడ ఆఖరికి ఏం చెప్తారు? ఎప్పుడైతే ఈ జ్ఞాన రూపంలో ఇది అందుతుందో, అయ్యో అనాత్మ కోసం కదా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, అనాత్మ కాదు కదా నీతో ఉండేది, ఆత్మ ఉంటుంది. ఆత్మ ఎప్పుడు ఉంటుంది? అనాత్మతో నువ్వు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు. అనాత్మతో శరీరంతో ఎవరిని ఏ రకమైన అంటే ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఏ రకంగా అయినా సరే ఎవరిని బాధ పెట్టకుండా సర్వభూతాలని దయతో చూస్తూ, మనిషినే కాదు ఏ రూపంలో ఉన్నాయని సరే చిన్న ప్రాణుల్లో కూడా భగవంతుని చూస్తూ కనికరంతో మనం ఉంటే మనశుద్ధి కలిగి అప్పుడు మనస్సులో ఉన్న భగవంతుడు ఎవరున్నారో ఆయన వ్యక్తీకరింపబడతారు. అలా వ్యక్తీకరింపబడినప్పుడే ఏమవుతుంది, మన యొక్క స్థితులను బట్టి ఆ వ్యక్తీకరణ అనేది మారి కొంతమంది
ఇంకా భగవంతుడి స్థితికి వెళ్ళిపోతారు. మనము వాళ్ళని ఇలాగా మన మానవ రూపంలో వచ్చారు కానీ పక్కన ఏం పెడతాం మళ్ళీ, వాళ్ళు మహానుభావులండి, వాళ్ళు దేవతలండి, ఆయన భగవంతుడండి అని అనేస్తాం. శరీరం అయితే మనతోనే వచ్చినా అలాగా వాళ్ళు చేసిన ఆ కర్మలు క్రియ వలన లేకపోతే వాళ్ళు పొందిన జ్ఞానం వలన వాళ్ళ పూర్వజన్మ సుకృతం వలన వాళ్ళు ఏమవుతారట, బ్రహ్మస్థితిని పొందుతారట. ఎప్పుడైతే బ్రహ్మస్థితిని పొందారో నేను పొందేశాను మోక్షం వచ్చేసిందని వెళ్ళిపోకుండా మళ్ళీ వాళ్ళు సజీవంగా ఉండి మనకి అక్కడక్కడ ఏదో రూపంలో దర్శనమిస్తూ, ఎప్పుడైతే మనకి ఏదన్నా అయ్యో దీనికి ఈ ఆధ్యాత్మికంలో ఏదో ఈ మార్గంలో వెళ్ళాలంటే ఏదో అడ్డుపడుతోంది, ఎలా వెళ్ళాలి, లేదు జ్ఞానంలో ఏదో అడ్డుపడుతోంది, దీనికి నాకు అర్థం కావట్లేదు ఈ మార్గం అన్నప్పుడు ఏదో రూపంలో వాళ్ళు మనకి అది అర్థమయ్యేటట్టు చేస్తూ ఉంటారు. ఇక్కడ శరీరం కనిపించకపోయినా ఆ స్వామివారి అనుగ్రహం అనేది మనకి ఎప్పటికప్పుడు అనుభవంలోకి వచ్చేటట్టు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మన మీద వాళ్ళకి ఉన్న కరుణ జాలి అట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.